తెలంగాణ స్పెషల్ సర్వపిండి సర్వప్ప ఎంతో టేస్టీగా సూపర్బ్గా ఉంటుంది. స్పైసీగా పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. తయారీ విధానం: ముందుగా బియ్యం పిండి తీసుకోవాలి. నేను 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేసుకున్న తర్వాత పల్లీలు వేయించి పొట్టు తీసినవి పల్లీలు గుప్పలన్నీ వేసుకుంటున్నాను. నువ్వులు పచ్చివే, నువ్వులు వేయించినవి కాదు. 2 గంటలు నానబెట్టిన శనగపప్పుని గుప్పడు వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఏవి నచ్చితే అవి ఎక్కువగా, నచ్చనివి తక్కువగా కూడా వేసుకోవచ్చు. 1 రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఉల్లి పొరక ఉంటే కూడా వేసుకోవచ్చు. మంచి టేస్ట్ ఉంటుంది ఉల్లి పొరక. నేను ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతుంది. మరీ సన్నగా కాకుండా, లావుగా కాకుండా మీడియంగా కోసుకోవాలి ఉల్లిపాయ. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని వేడి నీళ్ళతోటి ఉప్పుకోవాలి. మనం జొన్న రొట్టెని చేసుకోవడానికి మనం ఎలా పిండిని తడుపుతామో దీన్ని అలా తడపాలి. మరీ మెత్తగా ఉంటే కాల్చుకునేటప్పుడు విరిగిపోతాయి. మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా మీడియంగా పిండిని పిసుక్కోవాలి. ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. నేను తీసుకున్న పిండికి చిన్న చిన్నగా 3 ముద్దలు అయినాయి. దీన్ని ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఈ గిన్నెకి సన్నగా ఒత్తుకోవాలి. ఈక్వల్గా ఒత్తుకోవాలి. ఒక దగ్గర దొడ్డుగా, ఒక దగ్గర సన్నగా కాకుండా మొత్తం పిండి ఆ గిన్నెకి సమానంగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత దీనికి ఒక హోల్స్ చేయాలి. ఇట్లా పెట్టి దీంట్లో ఆయిల్ వేస్తే ఈవెన్గా ఆయిల్ స్ప్రెడ్ అయ్యి కాలుతుంది. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో వేసుకొని చుట్టూరుగా కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేస్తే ఇది ఆవిరికి మంచిగా కుక్ అవుతుంది. స్టవ్ పైన కన్నా ఇంకా కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ వేయాలి. ఇలా 2 సైడ్లా కాల్చుకుంటే పైనుండి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, స్పైసీగా, మధ్య మధ్యలో ఇంకా ఆనియన్స్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.